తెలంగాణ కాంగ్రెస్ కార్యవర్గం ఫైనల్ అయిందా? హైకమాండ్ ఆమోదమే మిగిలి ఉందా? నేడో రేపో అధిష్టానం అధికారిక ప్రకటన చేయనుందా? ఇంతకీ మహేష్ గౌడ్ కార్యవర్గం ఎలా ఉండనుంది? కార్యవర్గంలో ఆయన మార్కు చూపుతారా? ఎంతమందికి టీంలో చోటు దక్కుతుంది? లెట్స్ వాచ్. టీ కాంగ్రెస్ కార్యవర్గం ఫైనల్. జంబో టీం వైపు నేతల మొగ్గు. నేడో రేపు అధికారిక ప్రకటన. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ 2024 సెప్టెంబర్ 15న బాధ్యతలు తీసుకున్నారు. అంటే ఇప్పటి వరకు 8 నెలలు కార్యవర్గం లేకుండానే పీసీసీ చీఫ్ పార్టీని గత కార్యవర్గంతో నెట్టుకొచ్చేశారు. అయితే ఇక ముందు ఇలా కుదరదని పార్టీ అధిష్టానం ముందు తేటతెల్లం చేశారట. పలుమార్లు ఢిల్లీ వెళ్లినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు కార్యవర్గం చర్చలు జరిగాయి. అయితే ఇటీవల రాష్ట్ర నాయకత్వంలోని కీలక నేతలు కూర్చొని మరీ కసరత్తు చేశారట. పలువురు సీనియర్ నేతల అభిప్రాయాలు తీసుకున్నారట. అనంతరం ఢిల్లీ వెళ్లిన పీసీసీ చీఫ్ ఆయుధాలు ఇవ్వకుండా ఎంతకాలం యుద్ధం చేస్తామని త్వరగా కార్యవర్గాన్ని నియమించాలని కోరారట. మరోవైపు కార్యవర్గం లేక రాష్ట్ర ప్రభుత్వంపైన వస్తున్న విమర్శలు తిప్పికొట్టలేకపోతున్నామని అగ్రనేతల వద్ద ఏకరువు పెట్టుకున్నారట. ప్రభుత్వ పథకాలు, విధానాలు జనంలోకి తీసుకువెళ్లలేక ఇబ్బందులు పడుతున్నామని విన్నవించుకున్నారట. టీపీసీసీలో జంబో కార్యవర్గమా లేక మినీ కార్యవర్గమా ఏది నియమించాలనే దానిపై మల్లగుల్లాల అనంతరం అధిష్టానం ముందు ప్రపోజల్ పెట్టగా మినీ కార్యవర్గానికి ఓకే చెప్పారట. అయితే మినీ కార్యవర్గంతో వచ్చే తిప్పలు అధిష్టానానికి వివరించారట పీసీసీ చీఫ్. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉంది, పదవులు దక్కని నేతలకు పార్టీ పదవుల్లో ప్రాధాన్యం కల్పించాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే మినీ కార్యవర్గంలో అందరినీ సంతృప్తిపరచడం కష్టం. అంతేగాక ప్రభుత్వంపై వచ్చే ఆరోపణలు, విమర్శలు తిప్పికొట్టాలంటే జంబో కార్యవర్గమే మేలని భావిస్తున్నారట. అందరికీ బాధ్యతలిచ్చినట్లుంటుంది, పార్టీలో అసంతృప్తికి కూడా అవకాశం ఉండదనే భావనలో రాష్ట్ర నాయకత్వం ఉందట. టీపీసీసీ కార్యవర్గంపై ఆశావహులు పెద్ద ఎత్తున ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే లిస్టు ప్రిపేర్ అయింది. ఏఐసీసీ అగ్రనేతలు టిక్ చేస్తే చాలు లిస్టు బయటకొస్తుందన్న చర్చే గాంధీభవన్లో జరుగుతోంది. అయితే మొదట 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు, 35 మంది వైస్ ప్రెసిడెంట్లు, 70 మంది వరకు జనరల్ సెక్రటరీలను నియమించాలని చూస్తున్నారు. క్రమశిక్షణ కమిటీ, ప్రచార కమిటీ, పబ్లిసిటీ కమిటీ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ లాంటి పోస్టులతో ఓవైపు సీనియర్లను, మరోవైపు యువ నాయకులను సంతృప్తిపరచవచ్చని భావిస్తున్నారు. కీలక బాధ్యతలు సీనియర్లకు అప్పగిస్తే వారిని గౌరవించినట్లు ఉంటుందని పార్టీ భావిస్తోంది. కేరళ, ఒడిశా రాష్ట్రానికి ఇటీవలి అధిష్టానం పీసీసీ కార్యవర్గ లిస్టు విడుదల చేసింది. ఈ లిస్టులో వర్కింగ్ ప్రెసిడెంట్తో పాటు పీసీసీ వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీలను కూడా నియమించింది. అయితే ఇందులో ఒడిశాలో వైస్ ప్రెసిడెంట్ల సంఖ్య 7, జనరల్ సెక్రటరీల సంఖ్య 10 ఉండగా, ఇక కేరళలో కొత్త పీసీసీ అధ్యక్షుడితో పాటు 3 వర్కింగ్ ప్రెసిడెంట్లను మాత్రమే నియమించింది. దీంతో తెలంగాణలో సైతం అలాగే ఉండనున్నట్లు తెలుస్తోంది. పార్టీ నేతలు తమకు పదవి దక్కదాన్న సందిగ్ధంలో ఉండడంతో మహేష్ కుమార్ గౌడ్ అలాంటి టెన్షన్ ఏమీ వద్దు అని హామీ ఇస్తున్నారట. మరోవైపు అధిష్టానం జంబో కార్యవర్గాన్ని ప్రకటించిన అనంతరం మిగిలిన నేతలకు సెక్రటరీలు, అధికార ప్రతినిధి పోస్టుల్ని కట్టబెట్టవచ్చనే భావనలో పీసీసీ చీఫ్ ఉన్నారట. కార్యవర్గంలో సామాజిక సమీకరణాలు లీడ్ చేయనున్నట్టు తెలుస్తోంది. టీపీసీసీ కార్యవర్గం కూర్పులో యంగ్ లీడర్స్ కి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారట. మరోవైపు లిస్టులో తమ పేరు ఉంటుందా ఉండదా అన్న టెన్షన్ నేతల్లో కనిపిస్తోంది. మరి జంబో కార్యవర్గంతోనైనా కాంగ్రెస్ నేతలు సంతృప్తి చెందుతారా లేదా అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడతాయా? వేచి చూడాలి.